సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నా పేరు కల్పనా బండారు. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రియసఖి 3వ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. విదేశాల నుంచి అనుకోకుండా వచ్చిన సుచరిత హేమంత్ని కలవడానికి హైదరాబాద్కి వస్తుంది. హేమంత్ ఇంట్లో ఉండడు. సుచరిత రాక హేమంత్కి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. దాదాపు 8 సంవత్సరాల క్రితం పరిస్థితుల ప్రభావం వల్ల ఇద్దరూ విడిపోయి ఉంటారు. సుచరితకి తన గతం తాలూకు ప్రభావం కళ్ళ ముందు కనిపిస్తుంది. 16 సంవత్సరాల క్రితం తన అన్నయ్య రవి ఫ్రెండ్గా హేమంత్ పరిచయం అవుతాడు. ఇక్కడి వరకు విన్నాం కదా. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ఏమిటోరా, శ్రీలక్ష్మి చెప్పినా వినదు. నా తల బట్టతల అయిపోతుందని తనకి భయం. మీ నాన్న సనుగుడికి నా జుట్టు రాలిపోతుంది. మీ నాన్న నోటికి తాళం వెయ్యి అంటాను నేను. సుచి, పరీక్షలు ఎలా రాసావు తల్లి? బాగానే రాశాను సుధా. మీరే గారు ఏమంటున్నారు? మీరే గారు ఏమంటున్నారు? మీ జిడ్డు మొహం సుధాకర్ ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. ఈ రోజునే ఉత్తరం రాసింది కూడా అంది. రాస్తుందిలే. నా పేరు ఎత్తి తర్వాత రవి ఎలా ఉన్నాడు అంటుంది. అసలు అడగదలుచుకున్న దానికి నేను నాంది వచనం అదే అన్నమాట. చా, నన్నెందుకు అడుగుతుందిరా అన్నాడు రవి మొహమాటంగా. నిన్నే అడుగుతుంది. ఒరే రవి, మనం గుంటూరు నుంచి అమరావతి వెళ్తుంటే బస్సులో గాలి కావాలి అని నీ పక్క సీటులో కూర్చోలేదు? చాలే నోర్ముయ్, రవి కసిరాడు. సరే, నువ్వు ఇలా అన్నావని రేకి ఉత్తరం రాస్తానులే. నీకు తను అప్పుడే అనుమాన పక్షి అని పేరు పెట్టేసింది. ఏమిటి, నాకా? నన్నా? అంత మాట అందా? సుధాకర్ గుండెలు బాదుకున్నాడు. నేనేం చేశానని? అమరావతి వెళ్ళినప్పుడు నీళ్లలో నుంచి వస్తుంటే తను రాయి తగిలి తూలి పడుతుంటే అన్నయ్య చెయ్యి ఆసరా ఇచ్చి నిలిపాడు. నువ్వు అప్పటి నుంచి వాళ్ళిద్దరిని అనుమానంగా చూశావుట. అవును, నాకు అనుమానం వేసింది. అది నా తప్ప? మనం కాఫీలు తాగుతుంటే మొదట కప్పు వాడికిచ్చింది. నడుస్తూ మాట్లాడుతుంటే ఉక్కపోస్తుంది అని నేనంటే లేదని మీ అన్నయ్య అంటే అవును లేదు అని వాడినే సైడ్ చేసింది. బస్సులో వాడి పక్కనే కూర్చుంది. చాలే నోరు మీరా. చూసావా, వీడు కూడా మీరేని ఎలా వెనకేసుకు వస్తున్నాడో. ఇంతకీ మీ అన్నయ్యకి ఏం పేరు పెట్టింది ఆ మహాతల్లి? మా అన్నయ్యని రవితేజం అంటుంది. అంటే? రవితేజంలా అన్నయ్య ముఖం కలగా ఉంటుందిట. రవి ముఖం ఎర్రబడింది. సుచి, ఊరుకోమ్మా అన్నాడు రవి. అన్నయ్య, నేనేం అబద్ధం చెప్పలేదు. కావాలంటే నీకు చూపిస్తాను. సుచరిత కూర్చున్నదల్లా లేచి పరిగెత్తుకెళ్ళి ఉత్తరం తెచ్చింది. మొన్న ఉదయం అంటే నాకంటే ఒక రోజు ముందే వెళ్ళింది తను. ఉత్తరం రాసేసింది. నీవు చేరేసరికి నా ఉత్తరం నీకు అందుతుంది అంది. టెన్షన్గా ఈరోజు వచ్చింది చూడు. సుచరిత నాకై వెతికి మీ ఆర్టీ అంటే రవితేజ ఎలా ఉన్నారు అడిగానని చెప్పు. మీ ఏపీ అంటే అనుమాన పక్షి బాగున్నారా? అతని వివాహం ఎప్పుడు? వారి కాబోయే శ్రీమతి గారు శ్రీలక్ష్మి గారిని వారికి కాబోయే భర్త గారికి జుట్టుకి కాస్త నూనె తక్కువ రాయమని నేను అన్నానని చెప్పు. లేకపోతే సుధాకర్ జీబీ అంటే జిడ్డు భర్త అయిపోతారని చెప్పు. సుచరిత తలెత్తి చూసి సుధాకర్ ముఖం చూడగానే పకపక నవ్వింది. సుధాకర్ చేదు తిన్నట్లు చూస్తూ, అమ్మో, మీరేకి ఎంత పక్షపాతం. మీ అన్నయ్యకి రవితేజ అని ఒక కిరీటం పెట్టినట్టు బిరుదా? నాకేమో ఏపీ అనుమాన పక్షి అని పిచ్చి బిరుదు దానమా? ఈసారి ఆ అమ్మాయిని కనిపించని చెబుతాను అన్నాడు. అతని ముఖంలో ఉడుకుమోత్తనం స్పష్టంగా కనిపిస్తుంది. ఎవర్రా వచ్చింది? రాజమ్మ గారు కేక పెట్టింది. నేనే అత్తయ్య. ఏమిటా, ఇంతవరకు నువ్వు కేక పెట్టలేదా అనుకుంటున్నాను అన్నాడు సుధాకర్ లేచి వెళ్ళి పరామర్శగా చూస్తూ. ఒంట్లో ఎలా ఉంది? కాస్త కునుకు పట్టిందిలే. నువ్వు ఊరు నుంచి ఎప్పుడొచ్చావు అంది. ఊరు వెళ్ళలేదులే. సుధాకర్ ఆవిడ మంచం వెనక్కున్న అల్మరాలో బిస్కెట్ పాకెట్ తీసి
తింటూ వచ్చి కూర్చుంటూ అన్నాడు. వెళ్ళలేదా? ఎందుకని? ఏముంది, మళ్ళీ మీ మామయ్యతో పోట్లాట? అంతేగా. ఇంట్లోంచి వచ్చేసావా? ఆ. ఎక్కడుంటున్నావు? ఎక్కడో నన్ను వాళ్ళు ఉండనిస్తారా? మళ్ళా ఏ ఆడపిల్ల తండ్రి నన్ను చేరదీస్తాడేమోనని భయంగా సాయంత్రమే మా అత్తయ్య శ్రీలక్ష్మి వచ్చి తీసుకుపోయారు ఇంటికి. పాపం చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదువు చెప్పించాడు కదా అంది ఆవిడ. ఆ చెప్పించాడు. వారాలు చెప్పుకున్నట్టుగా సగం రోజులు మీ ఇంట్లో తిని మిగతా సగంలో 90% పస్తులు ఉండేవాడిని. బట్టలు పుస్తకాలు రవివే. పేరు మాత్రం ఆయన చదివించినట్లు ఊరంతా టామ్టామ్. ఏమైనా శ్రీలక్ష్మికి నువ్వంటే ఇష్టం కదయ్యా. అదే నా చావుకొచ్చింది. తను కళ్ళంబడి నీళ్లు పెడితే చూడలేను. సుధాకర్ ముందు గదిలోకి వచ్చాడు. రవి, హేమంత్ వచ్చాడా? ఆ వచ్చాడు. నేను ఇంట్లో లేను, మళ్ళా వస్తానని వెళ్ళాడట. ఈ వ్యాపారం ఏమిటో తేలితే నేను ఇంట్లోంచి వచ్చేస్తాను. సుచరిత లోపలికి వెళ్ళింది. రవి జరిగింది చెప్పాడు. సుచరిత హేమంత్ ఎవరో తెలియక అలా అనేసింది అన్నాడు. అరెరే, సుధాకర్ నొచ్చుకున్నాడు. హేమంత్కి నేను ఫోన్ చేసి చెబుతాలే అంటూ ధైర్యం చెప్పాడు. 4 రోజులు గడిచినాయి. రవి భయపడ్డట్టే అయింది. హేమంత్ రాలేదు. ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని చెప్పించాడు. మరోసారి చేస్తే అర్జెంటు పని మీద వెళ్తున్నానని అన్నాడు. ఇంటికి రమ్మనమని మెసేజ్ ఇచ్చాడు రవి. ఎదురు చూస్తూ కూర్చున్నాడు. హేమంత్ రానేలేదు. ఫోన్ చేస్తే బిజీగా ఉన్నారని ఒకటే మాట. అతని వరస చూస్తే మొహం తప్పిస్తున్నాడా అనిపిస్తోంది. రవికి నీరసం నిరుత్సాహం వచ్చేసినాయి. భోజనాల దగ్గర చెల్లెళ్ళు ఏడిపిస్తూ తమాషా చేస్తూ కొసరి కొసరి వడ్డించి బలవంతంగా తినిపిస్తూ తనకి వడ్డించమని అడిగి వేయించుకుంటూ గలాబా చేసే రవి మౌనంగా అన్నం కెలికినట్టుగా తిని వెళ్ళిపోతున్నాడు. అతనికి ఎంతో ఇష్టమని చేసిన క్యారెట్ పాయసం వైపు అతని కన్నెత్తి కూడా చూడలేదు. సుచరిత కూడా కంచంలో నీళ్లు పోసేసి లేచింది. ఆ పూట సుధాకర్ వచ్చేసరికి రవి మంచం మీద బోర్లా పడుకొని ఉన్నాడు. లెండి సినిమాకి టైం అయిపోతుంది అన్నాడు. సినిమా లేదు గినిమా లేదు అన్నాడు రవి. ఏమిట్రా ఇది? నీ వరస చూస్తుంటే నాకే నీరసం వచ్చేస్తుంది అన్నాడు సుధాకర్. నువ్వైనా మందలించు నాయనా. ఇంట్లో ఎవ్వరికి తిండి తిప్పల్లేవు. సెలవులకి పిల్ల వచ్చిందనే సంతోషమే లేదు అంది రాజమ్మ గారు. సుచరిత కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సుధాకర్ మంచం మీద కూర్చుని రవి భుజం మీద చేయి వేశాడు. నీకేమైనా పిచ్చా? అతను రాకపోతే మాట్లాడకపోతే భూమి ఆకాశం తల్లకిందులైపోతుందా ఏమిటి? మనమే ఏదో మార్గం వెతుక్కుందాం. అసలు ఈ డబ్బున్న వాళ్ళు ఇంతే, ఏదో మూడ్సు. బోర్లా పడుకున్న రవి ఒక్కసారిగా ఇటు తల తిప్పి తీక్షణంగా చూస్తూ షటప్, ఒకళ్ళని ఆడిపోసుకోవడానికి సిగ్గుండాలి. ఒక మంచి ఫ్రెండ్ దొరికినప్పుడు అతన్ని నిలబెట్టుకోలేనందుకు మనం సిగ్గుపడాలి అంటూ కసిరాడు. అది కాదురా రవి నేననేది. సుధాకర్ అతని తీవ్రతకి వెనక్కి తగ్గుతూ అన్నాడు. సుధా, నన్ను విసిగించకు. అవతలికి వెళ్ళు మళ్ళా దిండులో ముఖం దాచుకుంటూ అన్నాడు. సుధాకర్ లేచి గదిలో పుస్తకం తిరగేస్తున్న సుచరిత దగ్గరికి వచ్చాడు. అతను వేసుకునే డ్రెస్సు రోజుకో రకంగా ఉంటుంది. ఓ రోజు బిగుతుగా ఉండే జీన్సు బనీను వేసుకుంటాడు. మరో రోజు గల్ల షర్టు ప్యాంటు వేసుకుంటాడు. ఈరోజు బొమ్మలున్న షర్టు వేసుకున్నాడు. సుచరిత మౌనంగా అతని షర్టును చూస్తుంటే అతను కూడా తన షర్టును చూస్తూ, ఈ షర్టులో నేను బఫుండ్లా ఉన్నానేమో కదూ. ఏం చేయను, మా శ్రీలక్ష్మి తెచ్చింది. కాదంటే కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటుంది. నాకు తెలుసు, నేను వస్తుంటే అందరూ నీలాగానే చూస్తున్నారు అన్నాడు కూర్చుంటూ. నేను మీ షర్టును గమనించటం లేదు, అన్నయ్య గురించే ఆలోచిస్తున్నాను అంది సుచరిత. రవి ప్రతిదీ సీరియస్గా తీసుకుంటాడు. అదే నాకు నచ్చదు అన్నాడు సుధాకర్. అలా అనుకు సుధా. అన్నయ్య మీరు పెట్టుకోబోయే ఆ వ్యాపారం మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఆ హేమంత్ తనకి కొండంత అండా అని భావించాడు. పాపిష్టిదాన్ని నేనే చెడగొట్టాను. అసలు నేను అతన్ని ప్రత్యేకంగా అని అనలేదు. నిన్ను, గిరిని, శేషును దృష్టిలో పెట్టుకొని అన్నాను అంది చీదుతూ. మళ్ళా అంతలోనే కళ్ళనీళ్లు నిగ్రహించుకుంటూ రోషంగా తలెత్తి, ఒకవేళ నేను ఏదో అన్నానే అనుకో, అతను ఎదురు తిరిగి నన్ను అనవచ్చుగా. ఎందుకంత సీరియస్గా తీసుకోవాలి చెప్పు అంది. హేమంత్ లాంటి వాళ్లతో అదే పెద్ద చిక్కు. వాళ్ళు ఎవ్వరిని ఏమీ అనరు. ఎదుటివారు అంటే పడరు. అనటం అనిపించుకోవటం కూడా ఒక కలే.
దానికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. అది అతనికి శూన్యంలా ఉంది. అయినా నువ్వు అలా అనకుండా ఉండాల్సింది. నువ్వు కూడా నన్నే అంటున్నావు కదూ. సుచరిత అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది. సుధాకర్ లేచి రవి పడుకున్న మంచం దగ్గరికి వచ్చాడు. రవి, నేను ఒకసారి వెళ్ళి మళ్ళా ఫోన్ చేసిరానా? సుధా, నువ్వు నోరు మూస్తావా లేదా? రవి అరిచాడు. అరే నాయనా, నేనిప్పుడు అంత కాని మాట ఏమన్నాను? ఆశ్చర్యంగా అని అంతలోనే నవ్వేస్తూ, నేను నోరు ముయ్యనుగాక ముయ్యను. శుచి తింటానికి పెట్టే వరకు మాట్లాడుతూనే ఉంటాను. సుచరిత వంట ఇంట్లోంచి కజ్జికాయలు ప్లేట్లో తెచ్చి పెట్టింది. అన్నయ్య, ఇవిగో తిను అంది. వద్దు, ఇలా ఏది తినకుండా ఎన్నాళ్ళుంటావ్? నిష్ఠూరంగా అడిగింది. నా తలనొప్పి తగ్గే వరకు అన్నాడు రవి గోడవైపు తిరిగి పడుకుంటూ. నీ తలనొప్పి హేమంత్ వస్తే గాని తగ్గదు. ఏమిట్రా ఆడపిల్లల కలవరిస్తున్నావు అన్నాడు సుధాకర్. అతను రాడయ్యా సుధాకర్, నేను అప్పుడే చెప్పాను. అయినా సుచరితకి ఈ మధ్య నోరు జాస్తి అయిందిలే అంది రాజమ్మ గదిలో నుంచి. అత్తయ్య, ఆ మాట ఇప్పటికీ 1,00,000 సార్లు అన్నావు, ఇంకెన్నిసార్లు అంటావు? నాది బుద్ధి తక్కువే, ఒప్పుకున్నానుగా సుచరిత అరిచింది. మీరు గొడవ పడకండి, నేను ఒకసారి వెళ్ళి వస్తాడో రాడో ఫోన్ చేసి తేల్చుకుని వస్తాను అన్నాడు సుధాకర్ వెళ్తూ. చిత్రంగా రవి వారించలేదు, మౌనంగా ఊరుకున్నాడు. సుచరిత లోపల వంట ఇంట్లో సర్దుతోంది. చేతులు కడిగిన గ్లాసులని గిన్నెలని బోర్లిస్తున్నాయే గాని కళ్ళు మాత్రం సుధాకర్ రాక కోసం వీధి వాకిలి వైపు ఆతృతగా చూస్తున్నాయి. సుధాకర్ వచ్చాడు. అతను ఎత్తు మడమల బూట్లు వేసుకుని కాస్త హైరానాగా చప్పుడు చేస్తూ నడుస్తూ వచ్చాడు. వాటిని గుమ్మం పక్కన వదిలేస్తూ, ఫోన్ చేశాను రవి అన్నాడు. ఏమన్నాడ్రా నాయనా, వస్తానని అన్నాడా? గదిలో నుంచి రాజమ్మ గారు అడిగింది. గోడవైపు తిరిగి పడుకున్న రవి ఇటు తిరిగాడు. సుచరిత వంట ఇంట్లోంచి ఉండబట్టలేక వచ్చేసింది. రవి, సుచరిత సుధాకర్ చెప్పబోయే సమాధానం కోసం వేచి చూస్తున్నారు. సుధాకర్ అక్కడ పల్లెంలో పెట్టి ఉంచిన సున్ని ఉండని తీసుకుంటూ, అతనే ఫోన్ తీశాడు. బిజీగా ఉన్నాను అని ఫోన్ పెట్టేశాడు. నేను చెప్పింది వినలేదు, ఆగలేదు, కూర్చొని తింటూ చెప్పాడు. సుచరిత ఒక క్షణం అలాగే నిలబడిపోయింది. రవి మళ్ళా గోడవైపు తిరిగి పడుకున్నాడు. సుచరిత గుండెల్లో నుండి వచ్చే బాధని ఆపుకుంటున్నట్లుగా దీర్ఘంగా గాలి పీల్చి వదిలింది. హేమంత్ ఇంక రానట్టేనంటావా అంది రాజమ్మ గారు. రాడు, వచ్చే లక్షణాలు ఏమీ కనిపించటం లేదు నాకు అన్నాడు సుధాకర్. వస్తాడు అంది సుచరిత. రాడు గట్టిగా అన్నాడు సుధాకర్. వస్తాడు అంది గట్టిగా. ఎంత పందెం? 100 రూపాయలు బెట్టు అన్నాడు సుధాకర్. సుచరిత నమ్మకంగా వస్తాడు అని అన్నదే కాని అసలు ఆ మాటలు తన నోటి వెంట ఏ ధైర్యంతో వచ్చాయో తనకే అర్థం కాలేదు. ఇంటిలో ఇలా కరడు కట్టిన కాఠిన్యం లాంటి ఈ మౌనం, అశాంతి సుచరిత భరించలేకపోతోంది. ఇంటిలో నవ్వులు కేకలు లేకుండా ఉండటం ఇదే ప్రథమం. 10 నిమిషాలైంది. సుచరిత తన గదిలోకి వెళ్లి మౌనంగా పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నదల్లా టపీమని అది మూసేసి లేచి నిలబడింది. చరచరా ముందు గదిలోకి వచ్చింది. అక్కడ రవి పడకుర్చీలో పడుకుని కళ్ళు మూసుకొని ఉన్నాడు. సుచరిత అన్నగారి చేయి పట్టుకొని, లే పద అంది, బయట తిప్పి నడుం దగ్గర దోపుకుంటూ. ఏదైనా అతి ముఖ్యమైన పని చేసేటప్పుడు సుచరితకి అలా కొంగు దోపుకోవటం అలవాటు. ఎక్కడికి? ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన రవి చిరాగ్గా అడిగాడు. బజారుకి. ఎందుకు? హేమంత్కి ఫోన్ చేద్దాం. ఇప్పటికీ చేసింది చాలు, ఇంకా సిగ్గులేనట్టు వెంటపడన అవసరం లేదు. నువ్వు వస్తావా రావా? ఇంత క్రితమేగా సుధా ఫోన్ చేసింది. దేబిరింపుగా ఉండదు? ఈ ఒక్కసారి, ఆఖరిసారి నా కోసం. నీకోసమా? అదేమిటి? నేను హేమంత్ వస్తాడని అన్నాను. సుధా రాడని పందెం కట్టాడు. ఎంతో తెలుసా? 100 రూపాయలు కనుబొమ్మలెత్తి మరీ చెప్పింది. రవి చేయి వదిలించుకున్నాడు. నేను చెప్తున్నానుగా, అతను రాడు. అత్తయ్య దగ్గర అడిగి తీసుకొని సుధాకర్కిచ్చేయి అన్నాడు రవి. నువ్వు లేచి వస్తున్నావా లేదా? వచ్చి ప్రయోజనం లేదు. అది నన్నే స్వయంగా తెలుసుకొని. నువ్వు అతనికి అసలు పరిచయమే లేదు. మొన్న చూశాడుగా, నువ్వు మాటల మధ్య చాలాసార్లు చెప్పావని అన్నావు. నువ్వు రాకపోతే నేనే వెళ్తాను. సుచరిత ముఖంలో పట్టుదల చూస్తుంటే వదిలేటు లేదు. చెప్తుంటే వినవు కదా, ప్రాణాలు తీస్తావు. రవి లేచి అయిష్టంగా చెప్పులేసుకుని వచ్చాడు. చెల్లెలు ఓడిపోవడం ఖాయం. ఆ విషయం స్వయంగా తనే తెలుసుకోవాలి.
ఇద్దరూ వెళ్లి ఇంటికి ఎదురుగా ఉన్న షాపులో నుంచి ఫోన్ చేశారు. రవి చేయగానే హేమంత్ తనే తీశాడు. హలో అన్నాడు. హలో హేమంత్. రవి, సారీ, నేను చాలా బిజీగా ఉన్నాను. అప్పటికే సుచరిత రవి చెవి దగ్గర నేను మాట్లాడతానని చెప్పు అంటే తొందర చేసేస్తోంది. హేమంత్ ఒక్క క్షణం మా చెల్లెలు సుచరిత మాట్లాడుతుందిట అతను అంటుండగానే సుచరిత ఫోన్ లాక్కుంది. హలో అంది. ఆ పలకరింపు ఎంతో తెలిసినట్టుగా ఎంతో ఉత్సాహంగా ఉంది. హలో. అతని కంఠం ముక్తసరిగా ఉంది. ఈరోజు మీరు మా ఇంటికి రావాలి. నేను ప్రత్యేకంగా కట్లెట్స్ చేశాను. చిన్న పార్టీ చేసుకుంటున్నాం. మీరు రావాలి. సుచరితకి ఆ మాటలు తనకే చాలా సిల్లీగా అనిపించాయి. సారీ, నేను బిజీ. అతని కంఠం మర్యాదగా ఉంది. మీరు తప్పక రావాలి ప్లీజ్. నేను పిలిస్తే తప్పక మీరు వస్తారని, నేను రానని సుధాకర్ 100 రూపాయలు పందెం కట్టుకున్నాం. విన్నారా? 100 రూపాయలు. ఎంత కష్టపడితే వస్తాయి? నాకు పుస్తకాలు కొనుక్కోటానికైనా పనికి వస్తాయి. ప్లీజ్ 100 రూపాయలు. నన్ను గెలిపించరు? అతను కల్పించుకోబోతుంటే సుచరిత ఆపకుండా గడగడా మాట్లాడేసింది. ఒక్క 5 నిమిషాలు చాలండి. మీరు ఇలా మా ఇంట్లో ఒక్క అడుగు పెట్టి అలా తొంగి చూసి వెళ్ళిపోండి. నాకు 100 రూపాయలు వచ్చేస్తాయి. అసలు 100 రూపాయలకి మంచి చీరే వస్తుంది. అతను మౌనంగా ఉండిపోయాడు. ప్లీజ్ మీరు ఇంకేం ఆలోచించకండి. అవునని అనండి, కాదనకండి. ఓకేనండి అనేరు ప్లీజ్. హేమంత్ దగ్గర నుంచి కాస్త ఆగి వినిపించింది. ఓకే. ఏమిటి? నిజంగానా? ఓకే అనేసారా ఏమిటి? అనేశారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య ఓకే అనేశారు. ఎన్నింటికి వస్తారు? మీరు అడిగింది 4:30కి చెప్పి అతను ఫోన్ పెట్టేశాడు. సుచరిత ఫోన్ పెట్టేయగానే అన్నగారి చేయి గట్టిగా పట్టుకుంది. ఉత్సాహంగా చూస్తూ వస్తానని అన్నాడు. నిజంగానా అని నమ్మలేనట్టు అడిగాడు. నిజంగా. ఇద్దరు ఇంటికి వచ్చారు. రాజమ్మ గారికి బత్తాయిలు ఒలిచిస్తూ తను తింటున్నాడు సుధాకర్. సుచరిత అతని దగ్గరికి వచ్చి ఓయ్ 100 రూపాయలు అంది. అతను వస్తున్నాడా? వస్తానని అనడం వేరు, రావటం వేరు. రెంట్కి, కప్పులో కాఫీకి, పెదవికి ఎంత దూరం అన్నట్టుగా ఉంటుంది. రాని, అప్పుడు ఇస్తాలే అన్నాడు. 4:30 అయింది. హేమంత్ రాలేదు. 5 గంటలు కావస్తుంది. హేమంత్ రాలేదు. సుధాకర్ చిటికెలు వేస్తూ సుచరితతో ఆ 100 రూపాయలు బయటికి తీయమ్మా చెల్లాయ్ అన్నాడు. సుచరిత కట్లెట్స్ చేసి ప్లేట్లో సర్దింది. సగ్గుబియ్యం వడియాలు వేయించింది. రవి హాల్లో అశాంతిగా చేతులు వెనక్కి పెట్టుకొని అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. సుచరిత ఎంత ధైర్యంగా ఉండాలన్నా అపనమ్మకం కుంగదీసేస్తోంది. 5 గంటలు కావస్తోంది. అతను రానట్టేనా? తన ప్రయత్నం కాస్త వృధా అయిపోయినట్టేనా? ఇంతలో కారు హారన్ వినిపించింది. సుధాకర్ నిటారుగా అయి బయటికి పరిగెత్తాడు. సుచరిత కిటికీలో నుంచి తొంగి చూసింది. ఎదురుగా తెల్లటి ఫియట్ కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది. అందులోంచి అతను దిగి వస్తున్నాడు. అతన్ని చూడగానే సుచరిత మనసు జీవితంలో ఎప్పుడు ఎవరినీ చూసినా కలగనంత ఆనందం కలిగింది. మనసుని మేరు పర్వతంలా కుంగదీస్తున్న భారం ఏదో దూది పింజలా తేలిపోయింది. సారీ, లేట్ అయిందా అంటూ లోపలికి వచ్చాడు. లేదు, ఏడుపు ముఖంతో అన్నాడు సుధాకర్. అప్పటికే హేమంత్కి ఎదురెళ్లిన రవి అతని 2 చేతులు పట్టుకుంటూ నువ్వు వస్తావని గాని మళ్ళా మా గుమ్మం ఎక్కుతావని గాని అనుకోలేదు. సుచి చిన్నపిల్ల, నోటికి వచ్చింది వాగడం అలవాటు. మనసు చాలా మంచిది. నా ఫ్రెండ్స్ని నాకంటే ఎక్కువగా అభిమానించి గౌరవిస్తుంది అన్నాడు. ఆ మాటలు అంటుంటే అతని కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. సుధాకర్ కూడా వెంటనే అందుకున్నాడు. హేమంత్, సుచరితని మేమంతా తల వాచేట్లు చివాట్లు పెట్టాంలే. నీ మనసు నొప్పించినందుకు తను కూడా బాగా ఫీల్ అయిపోతోంది. సుచరిత అప్పటికే టిఫిన్ ప్లేట్ తెస్తూ గుమ్మంలోకి వచ్చింది. సుచి, క్షమార్పణ చెప్పేయ్ అన్నాడు సుధాకర్. సుచరిత హేమంత్ వైపు చూస్తోంది. ఆ కళ్ళలో క్షమార్థింపు స్పష్టంగా కనిపిస్తోంది. హేమంత్ అయోమయంగా వారందర్నీ చూస్తూ ఏమిటి మీరనేది? ఏమిటి? నాకేం అర్థం కావటం లేదు అన్నాడు. నువ్వు మళ్ళీ ఇలా రావటం నీ గొప్ప మనసుకి ఉదాహరణ అన్నాడు సుధాకర్. సుధాకర్, నీకేమైనా తల తిరుగుతోందా? హేమంత్ కసిరాడు. ఆ రోజు సుచరిత అన్న మాట అత్తయ్య చెప్పింది. నాకు చాలా బాధగా అనిపించింది అన్నాడు రవి. ఏ మాటలు? అడిగాడు అతను ప్రశ్నార్థకంగా చూస్తూ.
అదే ఇల్లంతా పాడు చేశారని నూనె మరకలైనాయని అని. అదా, అందులో నేనెందుకు బాధపడాలి? ఆ పనులు నేను చేస్తే కదా. అయినా బాగానే ఉంది. ఒకసారి నిజంగా అట్లా చేయిస్తే ఈ సుధాకర్ లాంటి వాళ్ళ తిక్క కుదురుతుంది. సుధాకర్, రవి ముఖాలు చూసుకున్నారు. అయితే ఆ మాటలు నీకు బాధ కలిగించలేదా? అడిగాడు సుధాకర్. సిల్లిగా మాట్లాడకండి. నాకెందుకు బాధ? నేను ఆ పనులు చేస్తే కదా. మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? రవి అడిగాడు. చెప్పానుగా బిజీగా ఉన్నానని. మా ఇంట్లో చాలా గొడవలుగా ఉన్నాయి. మేము దావా ఒకటి ఓడిపోయాము. డబ్బు అర్జెంటుగా కట్టాల్సి వచ్చింది. అక్క భర్తతో తగాదా ఒకటి. నిజంగానా? అన్నాడు రవి. నిజంగానే. ఫోన్లో అమ్మ ఎదురుగా ఇవన్నీ మాట్లాడటం ఇష్టం లేదు. నేను బిజీ అని చెబుతూనే ఉన్నాను. మీరు ఇంత ఫూలిష్గా అనుకుంటారని అనుకోనే లేదు. సుచరిత అప్పటి వరకు కళ్ళు పెద్దవి చేసి మార్చి మార్చి వారి ముఖాలను చూస్తూ ఆ మాటల్ని వింటున్నదల్లా రైనా అతని దగ్గరికి వచ్చింది. హేమంత్ గారు, వాళ్ళని తిట్టండి, బాగా తిట్టండి. ఈ 4 రోజులు నన్ను మాటలతో చంపేశారంటే నమ్మండి. మంచినీళ్ళు కూడా తాగనీయకుండా, నిద్ర పట్టనీయకుండా నన్ను నరకం పెట్టేశారు. నేను అసలు కడుపు నిండా అన్నం కూడా తినలేదు ఈ 4 రోజులు. నేనేదో మిమ్మల్ని అనేశానని, నా మాటలకి మీరు బాధపడిపోయి మా ఇంటికి రావటం మానేశారని ఒకటే సాధించసాగారు అంది. ఏమిటి? ఈ కాస్త దానికి నేను రాకుండా ఉంటానా? అంతేనా మన స్నేహం? అంత చిన్న విషయానికి వదిలేసేదా? ఒకవేళ నా వల్ల పొరపాటు జరిగి ఉంటే మీ చెల్లెలకి సారీ చెప్పుకునేవాడిని. ఆమె నన్ను అంటే డైరెక్ట్గా మీకు చెప్పేసేవాడిని అన్నాడు. సుచరిత పూర్తిగా అతని పక్కకి వచ్చేసి నిలబడింది. వారిద్దరినీ చూస్తూ, అబ్బబ్బా, నన్ను మాటలతో ఈటెల్లా పొడిచేశారండి. నాకు మతి పోయిందంటే నమ్మండి. అన్నయ్య భోజనం చేయడు, మాట్లాడడు, ఆ మంచంలో పడుకొని లేవడు. ఊ అనడు, ఆ అనడు. అత్తయ్య తిట్లు. నేను అసలు ఈ ఊరు వదిలి వెళ్ళిపోదామా అని అనుకుంటున్నాను. అరేరే, ఇంత గొడవ జరిగిందా? అన్నాడు హేమంత్. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఈరోజు మీరు వచ్చి నన్ను రక్షించారంటే నమ్మండి అంది. కూర్చో హేమంత్. రవి కుర్చీ జరిపాడు. హేమంత్ కూర్చున్నాడు. సుచరిత ట్రే అక్కడ పెట్టి ఒక ప్లేట్ అతనికి స్వయంగా ఇచ్చింది. నిజంగా మీకోసం చేశాను, నా మాట నమ్మండి అంది. 1 నిమిషం కాఫీ తెస్తాను అని లోపలికి పరిగెత్తింది. సుచరిత కాఫీ కలిపి తెచ్చేసరికి ముగ్గురు విరగబడి నవ్వుతున్నారు. నవ్వుతున్న రవిని చూస్తుంటే సుచరితకి హాయిగా అనిపించింది. హేమంత్కి కాఫీ కప్పు అందిస్తూ, ఇదిగో మీకు స్పెషల్ కాఫీ, నన్ను తిట్టిన వాళ్ళిద్దరికీ నీళ్ల కాఫీ అంది. ఏదో ఒకటివు, ఆకలేస్తుంది అన్నాడు రవి. కాఫీ చాలా బాగుంది, థ్యాంక్ యూ అన్నాడు హేమంత్. మా సుచరిత తనకి నచ్చిన వాళ్ళకి అమృతం లాంటి కాఫీ ఇస్తుంది అన్నాడు సుధాకర్. ఏది? 100 రూపాయలు తీ బయటకి అంది సుచరిత. ఓహో అమ్మా, అసలు హేమంత్కి కోపమే రాలేదు. కోపం రాకపోతే పందెం ఎక్కడా? అమ్మో, ఎంత తెలివి అంది సుచరిత. ఆమె పెట్టిన ముఖం చూసి అందరూ ఫక్కున నవ్వేశారు. లేదు, నేను సుచరిత పిలిస్తేనే ఇప్పుడు వచ్చాను, లేకపోతే ఇంకెప్పుడో వచ్చేవాడిని. నువ్వు నేను రానని అన్నావు, వచ్చాను. 100 రూపాయలు తను గెలిచినట్టే, ఇచ్చేయి అన్నాడు హేమంత్. నా మాట నాకే చుట్టబెట్టారు మీరు. సుధాకర్ జేబులో నుంచి 100 రూపాయలు తీసి ఏడుపు ముఖంతో ఇచ్చాడు. ఇచ్చిన ప్రతి పైసాకి మీ మామయ్యకి నువ్వు లెక్క రాసి ఇవ్వాలి. ఇప్పుడేం చెబుతావు అన్నాడు రవి. సుధాకర్ క్షణం ఆలోచించి, పారేసుకున్నానని చెబుతాను అన్నాడు. మళ్ళా అందరూ నవ్వారు. ఊరికే అన్నాను, నాకేం వద్దు నీ డబ్బు అంది సుచరిత తిరిగి ఇచ్చేస్తూ. సుధాకర్, ఆ డబ్బు నువ్వు తీసుకుంటే అది అన్యాయంగా కాజేసినట్టే అవుతుంది. ఇలా అన్యాయంగా డబ్బు కక్కుర్తి పడే వాళ్ళని మా బిజినెస్లో చేరనివ్వం హేమంత్ బెదిరించాడు. చేయి చేస్తున్న సుధాకర్ చివరి మాట వినగానే చేయి గబాలన వెనక్కి లాగేసుకున్నాడు. రవి వెళ్లి బీరువా తెరిచి కాగితాలు తెచ్చాడు. హేమంత్ వాటిని తీసుకుని చూశాడు. రవి, నేను ఇంకో వారం రోజులు చాలా బిజీ, తర్వాత వీటి సంగతి చూద్దాం అంటూ వెళ్ళటానికి లేచాడు. సుచరిత వైపు చూస్తూ, ఎనీవే థ్యాంక్స్ టు యూ అన్నాడు. నేనే మీకు డబుల్ థ్యాంక్స్ చెప్పాలి అంది సుచరిత. ఎందుకటా అన్నారు. అన్నయ్య అపోహలిపోయి హాయిగా నవ్వుతున్నాడు. నాకు అనుకోకుండా 100 రూపాయలు వచ్చాయి, అందుకని మెనీ మెనీ థ్యాంక్స్ అంది. ఓహో, నేనే మీకు చెప్పాలి. ఎందుకంటే 4 రోజుల నుంచి నా తల చిరాకులతో టన్ను భారం నెత్తి మీద మోస్తున్నంత బరువుగా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అలాగే వచ్చాను. ఎవరు మాట్లాడించినా కొట్టాలన్నంత కోపంగా ఉన్నాను.
అదేమిటో ఇప్పుడు ఆ భారం చిరాకు అంతా మాయమైపోయినట్టుగా ఉంది. హేమంత్ క్షణం ఆగి, బహుశా మీ కట్లెట్స్ మహత్యం అనుకుంటాను అన్నాడు. సుచరితకి ఆ ప్రశంసకి ముఖం సంబరంగా ఆనందంతో వెలిగిపోతుంది. వస్తాను. హేమంత్ వెళ్తుంటే రవి సుధాకర్ ఇద్దరు కారు వరకు వెళ్లారు. సుచరిత వరండాలో స్తంభం చుట్టూ చేయి వేసి నిలబడి ఉంది. అతను కారు రివర్స్ తీసుకొని వెళ్లబోతూ తల బయటకి పెట్టి రవికి సుధాకర్కి చెయ్యి ఊపుతూ దూరంగా ఉన్న సుచరితకి కూడా చెయ్యి ఊపాడు. కారు వెళ్లిపోగానే రవి రెండంగల్లో పరిగెత్తుకు వచ్చాడు. చెల్లెల నెత్తి మీద ఒకటి మొట్టి భుజాల చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకొస్తూ థ్యాంక్ యూ లిటిల్ సిస్టర్ అన్నాడు. సుధాకర్ అన్నాడు, సుచి, నువ్వు అలా చొరవ తీసుకుని ఉండకపోతే బహుశా మా స్నేహం ఇక్కడితో తెగిపోయి ఉండేది. నేను జన్మలో హేమంత్ ముఖం చూడకూడదని అనుకున్నాను. అదేమిటి? అవును మరి, అతనికి ఇంకా 10 రోజుల వరకు పనుంది. మాతో మాట్లాడేవాడు కాదు. మేము అతని మౌనం మరో రకంగా అర్థం చేసుకొని స్నేహానికి స్వస్తి వచనం పలికేవాళ్ళం. నీ మూలంగా అంత పెద్ద ప్రమాదం తప్పింది. ఏమిట్రా అంటున్నారు? అంది రాజమ్మ గారు. అత్తయ్య, నువ్వు నిద్రపోయి లేచే లోపల ఒక పెద్ద సంఘటన జరిగిపోయింది. అయ్యయ్యో, ఏమిటది? అశుభం కాదు కదా? కంగారు పడుకు. అశుభం కాదు, శుభమేలే. హేమంత్ వచ్చి వెళ్ళాడు. ఆ, నిజంగానా? వచ్చాడా? ఏమన్నాడు? నవ్వుతూ కబుర్లు చెప్పాడు. సుచరిత చేసిన కట్లెట్స్ తిని తనిచ్చిన కమ్మని కాఫీ తాగి థ్యాంక్స్ చెప్పి వెళ్ళాడు. చూసావా రవి, హేమంత్ ఏమన్నాడో విన్నావా? ఇక్కడికి వచ్చి 10 నిమిషాలు మనతో ఉంటే అతనికి తల మీద ఉన్న భారం తగ్గినట్టే ఉంది. అంటే అతనికి మన వల్ల ఉపయోగం ఉందన్నమాట. ఏడ్సావులే, నోర్మొయ్ కసిరాడు రవి. సుచరిత గదిలోకి వెళ్ళింది. 100 రూపాయలు తన బ్యాగ్లో దాచుకుంది. ఆ రాత్రి స్నేహితురాలకు ఉత్తరం రాసింది. డియర్ రేణు, నీ ఉత్తరం అందింది. ఫాస్ట్గా పనులు చేయటంలో నీ తర్వాతనే ఎవరైనా. నువ్వు అన్నమాట ప్రకారమే నువ్వు వెళ్ళగానే రాసిన ఉత్తరం నేను ఇక్కడికి రాగానే అందింది. సెలవులు ఎలా గడుపుతున్నా? ఊర్లో కాలు పెట్టావో లేదో అప్పుడే నీకు తోచటం లేదా? నాకేమో టైం సరిపోవట్లేదు. ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి సర్దుడు బేరంతో సతమతమవుతున్నాను. మధ్య మధ్యలో మా రేణుగారు తలుచుకుని ఈర్షపడుతున్నాను. నీకేం మా చేతిలో పుస్తకం, కో అంటే 1,000,000 మంది మనుషుల్లా ఇంటి నిండా నౌకర్లు, ప్రాణంలా చూసే అమ్మ నాన్నలకి గారాల పట్టివి. టైంని ఎలా కాలక్షేపం చేసుకోవాలా అన్నది నీ సమస్య అయితే, ఉన్న టైంలో అన్ని పనులు ఎలా చక్క పెట్టుకోవాలా అని నా తహతహ. మా రవితేజ నిన్ను అడిగినట్టు చెప్పమన్నాడు. సుధాకర్కి నువ్వు రాసిన ఏపీ గురించి చెప్పాను. ఏడుపు మొహం పెట్టాడు. అతనికి వాళ్ళ శ్రీలక్ష్మితో పెళ్లి నిశ్చయమైంది. సుధాకర్ని చూస్తే అతను అంత బ్రిలియంట్ స్టూడెంట్ అని ఎవ్వరూ అనుకోరు. అతనికి చదువు మినహా ఇంకేం పట్టదు. శ్రీలక్ష్మి అంటే మహా ఇష్టం. శ్రీలక్ష్మికి సుధాకర్ ఫ్యాషన్గా ఉండాలనే తాపత్రయం. అదొక నవ్వులాటగా అవుతుంది. అయినా చిత్రంగా ఎవరిని సుధాకర్ లక్ష్య పెట్టాడు. శ్రీలక్ష్మిని మురిపించాలని చూస్తాడు. అన్నయ్యకి ఇంకో ఫ్రెండ్ హేమంత్ అని ఉన్నాడు. అతను సుధాకర్ అన్నయ్య కలిసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని. హేమంత్ పొడుగ్గా ఉంటాడు, మితభాషి, నవ్వడు గాని నవ్వితే ముఖం చాలా బాగుంటుంది. కాస్త ఆలోచనగా పెదవి బిగించినా చాలు కుడి బుగ్గ మీద పొడగాటి సొట్ట పడుతుంది. డబ్బుంది, కారుంది. మరి అతనికి నువ్వు ఏం పేరు పెడతావో ఈసారి ఉత్తరంలో రాయి. నేను ఈ ఊరు వస్తూనే ఎవరి ముఖం చూశానో ఏమిటో. అతని మొదట ఎవరో తెలియక నోటి దురుసుగా మాట్లాడి అన్నయ్య చేత తిట్లు అక్షంతులు వేయించుకొని తర్వాత నేనే అతన్ని మా ఇంటికి టీకి పిలిచి సత్కారం చేశాను. సుధాకర్ అతను మా ఇంటికి మళ్ళీ రాడని 100 రూపాయలు పందెం కట్టి ఓడిపోయి నాకు ఏడ్చుకుంటూ సమర్పించుకున్నాడు. రేణు, నువ్వు వెళ్ళేటప్పుడు మన రూమ్మేట్ శ్యామల మీద అనవసరంగా విరుచుకుపడ్డానని అనిపిస్తుంది. నువ్వు ఎంత మంచిదానివి. అందమైన వాళ్ళకి ముక్కు వంకర ఉంటే ఎలా ఉంటుంది చెప్పు. అలాగే నీలాంటి మంచి అమ్మాయితో హఠాత్తుగా అనుకోకుండా వచ్చేసే ఆ కోపం కూడా ఒక అందవిహీనమైన అవతారమే అనాలి. నువ్వు ఒక్క పిల్లవి కాబట్టి అలవాటై ఉండిపోవచ్చు. నువ్వు కంట్రోల్ చేసుకోవటానికి ట్రై చేయలేను. ఇదివరకు కూడా నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెబుతున్నాను. మంచి ఫ్రెండ్ అంటే ఎవరు? మనలో ఉన్న లోపాన్ని నిర్మోహమాటంగా చెప్పేవాళ్లే. నేనెందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో ఆలోచించుకో.
అత్తయ్యకి ఒంట్లో అస్సలు బాగాలేదు. మంచంలో నుంచి లేవటం లేదు. నాకు జవాబు రాయి రేణు. సుచరిత బాగా నిద్ర వస్తుంటే టేబుల్ మీదకి ఒక క్షణం తలవాల్చింది. పుస్తకం కోసం రవి ఆ గదిలోకి వచ్చాడు. లైటు వెలుగుతోంది. రేణు టేబుల్ మీదకి తల ఆంచి నిద్రపోతోంది. నిద్రలో అమాయకంగా ఉన్న సుచరితని చూస్తే అతనికి ఈ సృష్టిలోకెల్లా అత్యంత ప్రియమైన వ్యక్తిగా అనిపించింది. అతను లేపాడు. సుచరిత లేచి బద్ధకంగా చూసి వచ్చి మంచం మీద పడుకుంది. రవి దిండు సరిచేసి దుప్పటి కప్పాడు. టేబుల్ లైట్ తీద్దామని వచ్చాడు. కాగితాలు సర్దాడు. అది ఉత్తరం. మొదట్లో డియర్ రేణు అని ఉంది. రవి కాగితాలు జాగ్రత్తగా పుస్తకంలో పెట్టి మూశాడు. రేణు ఆ రెండక్షరాలు కళ్ళకి కనిపించగానే అతని ముఖంలో ఒక ఉత్తేజకరమైన భావం కనిపించింది. రేణు సుచరిత ఇద్దరు ప్రాణ స్నేహితులు. సుచరిత గుంటూరు హాస్టల్లో ఉంటే తనకి రాసే ఉత్తరాల నిండా అన్నయ్య అంటూ అన్ని రేణు కబుర్లే. సెలవుల్లో ఇక్కడికి వస్తే రేణు అంటూ అన్ని తన గురించిన విశేషాలే ఆ అమ్మాయికి రాశానంటుంది. సుచరిత మాటల వల్లనే అటు రేణు ఇటు తనకి ఇద్దరికి ఒకరినొకరిని చూడాలని ఆసక్తి కలిగింది. తను సుధాకర్ పని మీద గుంటూరు వెళ్లారు. రేణు సుచరిత తనతో పాటే కలిసి హోటల్లో భోజనం చేశారు. నలుగురు అమరావతికి వెళ్లారు. కబుర్లు, నవ్వులు, సరదాగా టైం ఇట్టే గడిచిపోయింది. తర్వాత ఉత్తరాల్లో సుచరిత రేణు తన గురించి అన్న మాటలు రాసింది. తను చెల్లెలకు రాస్తూ రేణుని అడిగానని చెప్పమనేవాడు. రేణుకి తనే రే అని పేరు పెట్టాడు. రేణుకి చాలా నచ్చింది. కోపం తెచ్చుకోలేదు, అలగలేదు. రేణు బాగా డబ్బున్న అమ్మాయి. అయినా ఆ ఛాయలేవి కనిపించవు. అందరితో సరదాగా ఉంటుంది, కలిసిపోతుంది. డబ్బుంది అనే భేషజం ఏమాత్రం లేదు. రవికి అది చాలా నచ్చింది. సుచరితకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలని అత్తయ్య గొడవ చేస్తుంది. తనకి ఉంది కానీ చదువు ముఖ్యం, చదువు ఉండాలి. అందుకే తను ఆ ప్రయత్నం ఇంకా ప్రారంభించలేదు. సుచరిత నాజుగ్గా ఉండటం వల్ల 20 సంవత్సరాలైన 18 సంవత్సరాల పిల్లలా కనిపిస్తుంది. రవి లైట్ తీసి తలుపు చేరవేసి యువతలకు వచ్చాడు. ఆడపిల్ల పెళ్ళి అంటే మాటలా? సుచరితని ప్రాణంలో చూసుకునే వారికి ఇచ్చి చేయాలి. రవి నిట్టూర్చాడు. దగ్గర డబ్బు కూడా లేదు. వ్యాపారం ఏదైనా ప్రారంభించాలి. దేవుడి దయ వల్ల అది కాస్త నిలదొక్కుంటే చాలు. దాని పెంపుదలకి కృషి, శ్రమ తను ఎంతైనా చేస్తాడు. తను ఆర్థికంగా నిలదొక్కుంటే తప్ప సుచరిత వివాహ ప్రసక్తే లేదు. రవి దృఢ నిశ్చయంతో ఉన్నాడు. ఇక్కడితో కథను ఆపుతున్నానండి. తర్వాయి భాగం వచ్చే ఎపిసోడ్లో విందాం. మరి మీకు కథ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.